హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. 12వ పీఆర్సీ సంబంధించి ఏపీ ఉద్యోగ పెన్షనర్లకి ఊహించని షాక్ అయితే తగిలింది. ఇక ఐఏఎస్ అధికారి ఒక సంచలన లేఖ అయితే రాశారండి సీఎస్ గారికి. నీరమ్ కుమార్ గారికి, నేను ఈ బాధ్యత అంటే 12వ పీఆర్సీ నివేదిక బాధ్యతల నుంచి నన్ను రిలీవ్ చేయండి అని చెప్పి సీఎస్కు లేఖ అయితే రాయటం జరిగింది. అయితే ఉద్యోగులకు సంబంధించి వైసీపీ ప్రభుత్వం ఈయనని పీఆర్సీ నివేదిక చైర్మన్గా నియమించినప్పటికీ కూడా ఉద్యోగులని నిర్లక్ష్యం చేయడం వల్ల 5 ఏళ్ల పాటు కూడా వారికి అన్యాయం అయితే జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది లేఖలో స్పష్టంగా. అదేవిధంగా తనకి ఉద్యోగులను కూడా కేటాయించకపోవడంపై ఈ యొక్క పీఆర్సీకి సంబంధించి ఆలస్యం కావటం జరిగింది. అసలు పీఆర్సీ పనులే ప్రారంభించలేదని చెప్పి లేఖలో స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా తన వ్యక్తిగత కారణాల వల్ల కూడా ఈ పీఆర్సీ నివేదిక నుంచి అంటే రిలీవ్ చేయమని అయితే రిక్వెస్ట్ చేయడం అయితే జరిగిందండి. మరింత పీఆర్సీకి సంబంధించి ఒక 13 రోజులు టైం ఉండగా ఈ విధంగా జరగడం ఉద్యోగులకి ఇది ఒక ఊహించని షాక్ అయితే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మరొక అంటే 12వ పీఆర్సీ అమలు కనుక జరిగినట్లయితే ఎంత లేదన్నా ఉద్యోగులకి భారీగా వేతనాలు పెరుగుతాయి, కొత్త ఫిట్మెంట్ వస్తుంది, కొత్త అలవెన్స్లు అయితే పెరుగుతాయి. ఇవన్నీ కూడా ఈ నేపథ్యంలోనే ఇలాంటి ట్విస్ట్ అయితే రావటం జరిగిందండి. దీనికి సంబంధించి క్యాబినెట్ భేటీలు అయితే చర్చించబోతున్నట్టు సమాచారం. ముఖ్యంగా పీఆర్సీ నివేదిక మరింత ఆలస్యమయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది కాబట్టి ఐఆర్ అయితే భారీగా ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నట్టు సమాచారం. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.